ఆశతీర అనయము నిన్ను మది కొన్ని ఆడుచును ఆనందింతు ఆశతీరా ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు నాదు జనములు నన్ను విడచినను నన్ను నీవు విడువకుండా నాదు జనములు నన్ను విడచినను నన్ను నీవు విడువకుండా నీ కను దృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన నీ కను దృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన మధురమైన నీ నామమును మధురమైన నీ నామమును మరువక ధ్యానించెద ప్రభువా శ్రేష్ఠ మగుని స్వాస్థ్యము కొరకై మేఘమందు రానయున్నా శ్రేష్ఠ మగుని స్వాస్థ్యము కొరకై మేఘమందు రానయున్నా ఆ గడియ ఎప్పుడో ఎవరికి తెలుసు అంతము వరకు భద్రపరుచుము ఆ గడియ ఎప్పుడో ఎవరికి తెలుసు అంతము వరకు భద్రపరుచుము ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు మధురమైన నీ నామమును మధురమైన నీ నామమును మరువక ధ్యానించెద ప్రభువా మరువక ధ్యానించెద ప్రభువా హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం 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 పాస్టర్ గారు వచ్చారండి. స్తోత్రం 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 ఆరాధన చేసిన సరోజన్ గారు వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. వందనాలమ్మా. వాక్య భాగం చదువుకుందామండి. కీర్తన భాగం తీరుతామండి అందరూ. అరవయో కీర్తన 6 నుంచి 12 వరకు చదువుకుందామండి. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను హర్షించదను, శేఖమును పంచిపెట్టెదను, సుకోత్తు లోయను కొలిపించెదను. గిలాదు వారి మనిషి నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధా నా రాజదండము, మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పళ్ళము, ఏదోము మీద నా చెప్పులు విసిరి వేయుదును. ఫిలిప్తీలా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయము. కోటగల పట్టణంలోనికి నన్ను ఎవరిని తీసుకుని పోవును, ఏదోములోనికి నన్ను ఎవరు నడిపించును. దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా. దేవ, మా సేనాలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నాకు సహాయము దయచేయము. దేవుని వల్ల మేము సూర్యకార్యములు జరిగించదము. మా శత్రువులను అణగదొరుకువాడు ఆయనే. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరి మన మధ్యన ఉన్నట్టు పాస్టమ్ గారు ఈరోజు వాక్యాన్ని పంచుకుంటారు. అమ్మగారు, పాస్టమ్ గారు వందనాలండి. వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారండి? బాగున్నాము. హ్యాపీ క్రిస్మస్ మీకు. సేమ్ టు అండి. సేమ్ టు. వందనాలు పాస్టమ్ గారు. వందనాలమ్మా. ఆ రోజు క్రిస్మస్ రోజు కలుసుకున్నాం, మళ్ళీ ఈ రోజు కలుసుకోలేదమ్మా. అవునండి. వాక్యం చెప్పండి అమ్మగారు.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అదేవిధంగా సంధ్య అమ్మగారికి లీడ్ చేస్తున్నారు. ఎంతో ఓపికతోటి మరి చక్కగా ప్రోగ్రామ్ని లీడ్ చేస్తున్నటువంటి సంధ్య అమ్మగారికి ప్రభు పెట్టి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక, ఎవరైనా 5వ అధ్యాయం 6వ వచనాన్ని బిగ్గరగా చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద తేన మనస్కులై ఉండుడి. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపాకటాక్షములు కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధాత్మదేవ, నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను యేసయ్య. అయ్యా, నీ ఈ వాక్య లేఖనాల ద్వారా తండ్రి ఉదయకాల సమయంలో మీరు మాతో ఏం మాట్లాడనే ఉన్నారు. సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ శక్తి నాయన ఈ దాసరాలకి తోడుగా ఉంచి మీరు మాత్రమే మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి వాక్య లేఖన భాగంలో చూసినట్లయితే ఈరోజు మన అంశం ఏంటంటే తగిన సమయంలో స్పందించేటటువంటి దేవుడు. తగిన సమయంలో స్పందించే దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. సమయానుకూలంగా ఆ సమయానికి తగినట్టుగా తప్పకుండా స్పందిస్తాడు. మనుషులు మనల్ని బట్టి మన గురించి స్పందించినా స్పందించకపోయినా దేవుడు మాత్రము తప్పకుండా మనకు స్పందించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన స్పందన గనక తెలియజేయకపోతే, ఆయన గనక మన పట్ల స్పందించకపోతే మనం ఈరోజు ఈ రీతిగా ఉండేవాళ్ళం కాదు. కాబట్టి ఈ మనం చదివినటువంటి లేఖన భాగంలో మరి దేవుడు మన విషయంలో స్పందించాలి అంటే మనం కొన్ని కలిగి ఉండాలి. ఆ కొన్ని విషయాల గురించి నేను చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు మన జీవితంలో స్పందించాలి అంటే దీనులమై ఉండాలని ప్రభువాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదివిన లేఖన భాగంలోనే ఉంది, ఆయన బలిష్టమైన హస్తం కింద దీన మనసు కలిగి ఉండండి, ఆయన చేతి కింద దీనులై ఉండండి అని ఉంది అక్కడ. అవును, దీనత్వము అనేది మన జీవితంలో చాలా అవసరమై ఉన్నది. ఈ భూలోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిన్న మొన్నటి వరకు మనం క్రిస్మస్ జరుపుకున్నాం. ఈ నెల మొత్తం క్రిస్మసే జరుగుతుంది. అయితే తను వచ్చినటువంటి పద్ధతిని చూసినప్పుడు, వచ్చినటువంటి రీతిని మనం చూసినప్పుడు దీనుడుగా పశుశాలలో ఆయన జన్మించినట్టుగా ఎక్కడ కూడా ఆయన అహాన్ని చూపించుకోలేదు. నేను అన్నటువంటి బలమును ఎక్కడ కూడా చూపించుకోలేదు. కానీ దీనత్వాన్ని కలిగి ఉండి ఈ లోకానికి రక్షకుడుగా ఆయన ఉదయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దీనత్వము అవసరమై ఉన్నది. కొన్నిసార్లు నేను తగ్గాలనా, నేను ఎందుకు తగ్గాలి, నేను దేంట్లో కూడా తక్కువ కాదు అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. కానీ తగ్గడంలో తప్పు లేదు. మనం తగ్గవలసి ఉంది, దేవుడు హెచ్చవలసి ఉంది. మనం తగ్గవలసి ఉంది, దేవుడు హెచ్చవలసి ఉంది. దేవుడి విషయంలోనే కాదు, అన్ని విషయాలలో కూడా, ఎదుటివాడి విషయంలో కూడా మనం తగ్గినప్పుడు మన స్థితి ఉన్నతంగా ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఉదాహరణకు యోసేపును కూడా మనం గమనించినట్లయితే తను ఎక్కడో గుంటలో పడిపోయాడు. గుంటలో పడేశారు అన్నదమ్ములు. అయినప్పటికీ తన స్థితిని బట్టి ఎక్కడ కూడా తను బాధపడలేదు, తగ్గించుకుంటా వస్తూ ఉన్నాడు. తగ్గింపు జీవితాన్ని తను అనుభవించినట్టుగా చూస్తున్నాం. గుంతలో నుంచి సంతలో అమ్మబడ్డాడు. సంతలో నుంచి పోతిఫర్ ఇంట్లో కూడా ఒక పనివాడిగా చేరాడు. మరి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు తన జీవితంలో దీనత్వాన్ని కలిగి ఉన్నందుకే కదా మరి ప్రధానమంత్రి అయినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రధానమంత్రి కావడానికి దేవుడు అతనిలో చూసినటువంటి నమ్మకత్వము, దీనత్వము గమనించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా అనుకుంటారా జైల్లోకి వెళ్ళాడు, సంతలో నుంచి గుంటలో నుంచి సంతలో నుంచి పోతిఫర్ ఇంట్లోకి, అక్కడ పోతిఫర్ భార్య ఇబ్బంది పెట్టినప్పుడు తీరా చక్కగా జైల్లోకి పంపించేశారు. జైల్లోకి వెళ్ళాడు. జైల్లో నుంచి నేరుగా ప్రధానమంత్రిని చేశాడు యేసుక్రీస్తు ప్రభు. తనని దేవుడు ప్రధానమంత్రి అవుతారు జైలుకి వెళ్ళిన వ్యక్తి అని ఎవరు కూడా అనుకోరు. కానీ తను చెప్పినటువంటి కళ యొక్క భావం చెప్పాడు. ఫరోకు కళ వచ్చినటువంటి ఆ భావాన్ని చెప్పినప్పుడు
తన హృదయాన్ని గెలుచుకొని మరి ప్రధానమంత్రి పోస్టును తనకిచ్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే దేవుడు మన జీవితంలో స్పందించే టైం అంటూ ఒకటి ఉంటది. స్పందన తప్పకుండా మన గురించి ఆయన స్పందిస్తాడు. స్పందించకుండా ఉండడానికి మన దేవుడు రాయి కాదు, చెట్టు కాదు, బొమ్మ కాదు కదా. మనము చాలా మంది మనం చూస్తా ఉంటాము. ఆ కొన్ని సీన్స్, కొన్ని సందర్భాలు చూసినప్పుడు నేను అన్యులను ఎవరిని కూడా బాధ పెట్టట్లే కానీ ఆ విషయం ఆ గుడి దగ్గరికి వెళ్ళి సినిమాలలో ఒక టీవీలలో మనం గమనిస్తే ఆ రాయి ముందు ఆ విగ్రహం ముందల నిలబడి నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే ఇట్లా అవుతుందా అని చెప్పి వాళ్ళు డైలాగులు వేస్తుంటారు. కానీ అదేమీ మనం చేయలేదు. మన దేవుడు రాయి కాదు, చెట్టు కాదు, ఇంకా విగ్రహం కాదు. కానీ మన దేవుడు మోకరించి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన కొరకు స్పందించేటటువంటి దేవుడండి. ఇలాంటి అద్భుతాలు ఎన్నో మన జీవితంలో చూసాం. అంటే స్పందన ఆయనకు ఉన్నది, ఖచ్చితంగా స్పందిస్తాడు. కన్నీరు కారిస్తే నువ్వు ఓర్చుకోలేనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నా బిడ్డలు ఎవరైనా సరే, తనను నమ్ముకున్న బిడ్డలు ఎంత దీన స్థితిలో ఉన్నా ఎవరైనా సరే కన్నీరు గారుస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, విలవిలలాడిపోతూ ఉంటే ఆయన తట్టుకునేటటువంటి దేవుడు కానే కాదు. అంత ప్రేమమయుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే తగిన సమయంలో దేవుడు మన జీవితంలో స్పందించాలి అంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దీనత్వాన్ని కలిగి మనం ఉండాలి. దీనత్వం చాలా అవసరమై ఉన్నది. తగ్గించుకోవాలి. బైబిల్లో కూడా ఉంది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని, హెచ్చించబడ్డవాడు తగ్గించబడతాడంట. నీకు నీవే హెచ్చించుకుంటే ఆటోమేటిక్ గా నీ యొక్క పరువు తగ్గించబడుతుంది. కానీ నీకు నీవే తగ్గించుకుంటే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా రెండో అంశం, రెండో పాయింట్ ఏంటంటే కీర్తనలు 41 వచనం చదవండి. 1-2 వచనాలు. కీర్తనలు 41-1-2 వచనాలు. వేదనను కరుణించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. యెహోవా వారిని కాపాడి కీర్తనలు అదనండి 40వ కీర్తన. వేదలను కటాక్షించువాడు ధన్యుడు. అవునా? 40వ కీర్తనలో 40 అండి, 41 అండి. 40 అన్నాను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన ఉద్వేగి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఎస్, పాదముల పట్ల మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ఈ మాట దావీదు గారు అంటూ ఉన్నారు. ఏమంటున్నారంటే యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని అంటున్నాడు. సహనం. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే సహనము మనకు అవసరమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహించేటటువంటి మనసు. ఒక శోధన వచ్చినప్పుడు, ఒక వేదన వచ్చినప్పుడు, ఒక కష్టంలో గుండా మనము వెళ్తూ ఉన్నప్పుడు సహించేటటువంటి మనసు మనకు కావాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహనం అనేది మనకు అవసరమై ఉన్నది. సహించాలంట. మానవుడు సహనము కలిగి ఉండాలంట, సహించాలంట. సహనం అనేది ఉండాలి. అయితే దావీదు కూడా ఎంతగా సహించాడంటే, దావీదు అన్నదమ్ములు అందరూ కూడా ఆల్రెడీ సెట్ అయిపోయారు. మిలిటరీలో సైనికులుగా, సైనాధిపతులుగా సెట్ అయిపోయినటువంటి సమయంలో తను మాత్రము గొర్రెలను కాసుకుంటూ ప్రశాంతంగా తగ్గించుకొని సహనముతోటి దేవుణ్ణి ప్రార్థిస్తూ 7 సార్లు, రోజుకు 7 సార్లు ప్రార్థన చేస్తూ వచ్చినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. కానీ మరి తను సహనంతో కనిపెట్టుకొని తగ్గించుకున్నప్పుడు దేవుడు మరి దావీదును మహారాజును చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ యోసేపును ప్రధానమంత్రిని చేశాడు దీనత్వం కలిగి ఉన్నందుకు. ఇక్కడ దావీదును మరి రారాజును చేశాడు, మహారాజును చేశాడు. అంటే సహనముతో ఏ పనికైనా, ఏ విషయానికైనా సహనముతో మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే సహించి 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 వహించి ఏదైనా సమస్య కొరకు ప్రార్థన చేసి 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 లాస్ట్కు కార్యము జరగబోయే ముందు వాళ్ళు తప్పిపోతారు, లోకంలో పడిపోతారు. లాస్ట్కి ఇంకా రేపైతే కార్యము జరుగుతుంది, రేపైతే ఇంకా నీ ప్రార్థన సఫలం అవుతుంది అన్న సమయంలోనే తొందరపడి కొంతమంది ఏదో ఒకటి ఆత్మహత్య చేసుకోవడము, లేకపోతే ఏదో ఒకటి చేసుకోవడము జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహనం లేకపోవడమే కదా. కరోనా వచ్చినప్పుడు కూడా చాలా మంది కొన్ని న్యూస్ విన్నప్పుడు నాకు చాలా బాధాకరం అనిపించింది. ఏంటంటే కరోనా వస్తుంది ఏమో
అని చెప్పి చాలా మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు, వస్తుందేమో అని భయపడి. అంటే దేవుడు అంత అసమర్థుడా? ఒకవేళ కరోనా వస్తే, ఇప్పుడు కూడా వస్తుంది, కరోనా వస్తే నీవు కావాలి యేసయ్యకి, నీ పని ఇక్కడ అయిపోయింది అంటే తీసుకొని వెళ్ళిపోతాడు. నీ వల్ల ఇంకేమన్నా పని ఉంది, దేవుడి చిత్తంలో నువ్వు ఉండాలని ఉంటే ఆయన తప్పకుండా నిన్ను బ్రతికిస్తాడు. కానీ నిర్ణయము నీది కాదు, దేవుంది. కాబట్టి తొందరపడి చాలా మంది కరోనా వస్తే ఇంటోళ్ళందరూ బయటికి నెట్టేస్తారేమో, లేకపోతే ఎవరు మాట్లాడరు, నన్ను ఎవరు చూడడానికి రారు, నన్ను తీసుకుపోయి డంపింగ్ యార్డ్లో వేస్తారు అని చెప్పి ఆ యొక్క భ్రమలో చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. హుస్సేన్ సాగర్లో దునికి చనిపోయారు కొంతమంది. ఇలాంటి సంఘటనలు జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అంటే కారణం ఏంటిది అంటే సహనం లేకపోవడమే. సహించడం, ఒక వ్యాధి వచ్చినప్పుడు కూడా మనం సహించకపోతే అది తగ్గదు కదా, నయమవుదు. ఈ రోజు టాబ్లెట్లు వేసుకొని రేపే తగ్గాలి అంటే తగ్గదు. దానికి కొంత సమయం ఉంటది, కోర్స్ ఉంటది, దాని ప్రకారంగా మనం వాడాలి, దాని ప్రకారంగా మనం బతకాలి. అప్పుడే కదా కార్యం జరుగుతుంది. అదే విధంగా దేవుడు కూడా మన జీవితంలో కార్యం చేయాలంటే సహనముతో కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుట అనేది, సహనం అనేది మనము దావీదుతో మనం నేర్చుకున్నాం. దావీదు ఎంతో ఓపికతోటి, అసలు దావీదుని ఎవరు లెక్క చేసేవారు కాదు, గొర్రెల కాపరి అని చెప్పి తండ్రి కూడా లెక్క చేయలేదు. తండ్రి కూడా దావీదును లెక్క చేసినట్టుగా మనం చూడట్లేము. ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా అని మరి ప్రవక్త గారు, సమేల్ ప్రవక్త గారు అడిగినప్పుడు ఎవరో ఉన్నాడులే ఒకడు గొర్రెల కాపరి, అక్కడ వాడితోటి ఏం అవసరం అన్నట్టుగానే మాట్లాడాడు. లేదు లేదు, వాడే కావాలి, వాడినే అభిషేకించాలని చెప్పి పిలిపించుకొని మరి అభిషేకించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే సహనం అనేది మనిషి జీవితంలో ఉన్నతమైన స్థితికి తీసుకొని వస్తుంది. మా హిందీలో ముస్లింగా ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. హిందీలో ఒక సామెత ఉంటది, సబర్ కా ఫల్ మీఠా హోతా అని. మీఠా అంటే మనం అంటే ఓపిక పడితే అంట ఒక పండు అంట తీయగా ఉంటదంట, చాలా పచ్చిగా ఉన్నప్పుడు తెంపితే అది ఒగరుగా ఉంటదంట. సబర్ కా ఫల్ మీఠా హోతా అని అంటారు, అదొక సామెత. మా అమ్మ కూడా ఎప్పుడు చెప్పేది, ఓపిక పట్టాలమ్మ, ఓపిక పట్టాలని చెప్తూ ఉండి అనేది, సబర్ కా ఫల్ మీఠా హోతా బేటా అనేది. అంటే చాలా బిడ్డ, చాలా ఓపిక ఉండాలి జీవితంలో అని అనేక సార్లు చెప్తూ వచ్చేవారు పెద్దలు. అదే విధంగా దేవుడు కూడా చెప్తున్నాడు. దేవుని వాక్యంలో కూడా ఏముందంటే, దావీదు అన్నట్టుగా సహనముతో నేను కనిపెట్టుకొని ఉంటిని, జిగటగల ఊబిలో నుంచి దేవుడు నన్ను బయటికి తీస్తాడు. ఒక రోజు వస్తుంది మన జీవితంలో, ఎంతో జిగటగల ఊబిలో చిక్కుకొని ఉన్నాము మనము. అలాంటి పరిస్థితిలో నుంచి కూడా ప్రభు మనల్ని బయటికి తీసే రోజు ఒకటి వస్తుంది. అందుకే ప్రసంగిలో 3:1 ఒక మాట ఉంటది, ఆకాశం కింద ఉన్న ప్రతిదానికి ఒక సమయం ఉంటదని ఉంటది. చూడండి 3:1, ప్రసంగి 3:1. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, పుట్టుటకును చచ్చుటకును, నాటుటకును నాటబడదాన్ని పెరిగివేయుటకును. చాలు. ప్రతి దానికి, ఆకాశం కింద ఉన్న ప్రతి ప్రయత్నమునకు ఒక సమయం ఉన్నదని ప్రభువాక్యము సెలవిస్తుంది. నీకు జాబ్ రావడానికి ఒక సమయం ఉంటది, నీవు ఉన్నత స్థితి ఎదగడానికి ఒక సమయం ఉంటది కదా. మరి నీ జీవితంలో మేలులు జరగడానికి కూడా ఒక సమయం, దేవుడు ఏదో ఒక సమయాన్ని నిర్ణయించి పెట్టాడు. దాన్ని నువ్వు సహనముతో కనిపెట్టుకొని దాన్ని ఎదుర్కోవాలి, దాన్ని నువ్వు ఆస్వాదించాలి, దాన్ని నువ్వు అనుభవించాలి. అంటే కొంతకాలము శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు సహనంతో ప్రభు కొరకు కనిపెట్టుకోవడం అనేది మనము నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కూడా అదే నేర్చుకున్నాడు. ఎంతో సహనముతో ఉన్నాడు, ఎంతో కనిపెట్టుకున్నాడు. దేవుని కార్యాలను ఎన్నో ఆయన చూసినాడు. ఆయన ఎక్కడ గొర్రెల కాపరి, ఎక్కడ మహారాజు. గొర్రెల కాపరికి రాజుకి ఏమన్నా పొంతన ఉందా? గొర్రెల మధ్య తిరుగుచూ రాజుల చేత తరమబడినటువంటి వ్యక్తి దావీదు. గొర్రెల కాపరిని ఏమంటారు? రాయ్య రండయ్య మహారాజు గారు అంటారు, అన్నారు కదా. అలాంటి పరిస్థితిలో తరమబడినటువంటి వ్యక్తి, ఉషోషాన్ని తరమబడిన వ్యక్తి, గొర్రెలను కాసుకునేవాడిని కనిపెట్టుకుంటే దేవుడు మహారాజును చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా సహనముతో మనము ప్రతి విషయంలో కనిపెట్టుకొని ఉన్నప్పుడు ప్రభు కార్యాలు గొప్పగా మనము చూస్తాము, దేవుడి అద్భుతాలు మనము చూడగలుగుతాం. 3వ పాయింట్ ఏంటంటే, విశ్వాసముతో మనము ప్రార్థించాలి. తగిన సమయంలో దేవుడు మన జీవితంలో స్పందించాలంటే 3వ పాయింట్ ఏంటంటే, విశ్వాసముతోటి మనము ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది మన జీవితంలో అవసరమై ఉన్నది. చూడండి, విశ్వాసానికి ఎంతో మంది వీరులుగా నిలబడ్డారు బైబిల్లో. మరి బైబిల్లో హెబ్రీ 11వ అధ్యాయంలో మనం చూస్తే విశ్వాస వీరుల చరిత్రనే ఉంది.
మొత్తము విశ్వాసంతో వారు ఏం చేయించారు, ఏం చేశారు అవన్నీ ఉంది. అవన్నీ తర్వాత మీరు చదువుకోండి. కానీ విశ్వాసము అనేది కొంతమందిని నేను మీ ముందు పెడుతున్నాను. శద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు అగ్నిగుండం ముందు ఉంది, రెండింతల అగ్ని ఉంది. అయినప్పటికీ కూడా వారు విశ్వాసాన్ని కోల్పోలేదు, ప్రార్థించారు, అగ్నిగుండంలో పడడానికి సిద్ధపడ్డారు. కానీ దేవుడు తగిన సమయమందు స్పందించి వారిని రక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ అగ్నిగుండంలో పడక ముందుకే రక్షించవచ్చు. ఆయనకు అంత శక్తి ఉంది, అంత సత్తా ఉంది. కానీ దేవుడి అద్భుతాన్ని వాళ్ళు చూడాలంటే, దేవుణ్ణి వాళ్ళు రుచి చూడాలంటే, బయట ఉన్న వాళ్ళు కూడా దేవుని ప్రతాపాన్ని గమనించాలి, ఆ దేవుని నామం మహిమపరచబడాలంటే వాళ్ళు పడాల్సిందే అగ్నిగుండంలో. అందుకనే పడేదాకా చూశాడు దేవుడు, లోపల పడేదాకా చూశాడు. పడ్డ తర్వాత ఆయన ప్రత్యక్షమైనాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే తగిన సమయంలో స్పందిస్తాడు దేవుడు కదా. తగిన సమయంలో స్పందించేటటువంటి దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అందుకనే దానియేలును కూడా మనం గమనిస్తే, దానియేలును సింహాల బోనులోకి పంపించేశారు. మరి సింహాల బోన్లో వేయక ముందుకే రక్షించవచ్చు, ఆ రాజు మనసు మార్చొచ్చు, ఏమైనా చేయొచ్చు దేవుడు. కానీ ఎందుకు చేయలేదంటే, దేవుడు తగిన సమయం అందే స్పందిస్తాడు. దేవుడు మనకు కావలసినప్పుడు సహాయం చేస్తాడు. కావలసినప్పుడు ఖచ్చితంగా నీకు ఇది అవసరము, ఇది నీ ఇప్పుడు ఆ దానియేలును రక్షించడం దేవునికి అవసరము. సింహాల మధ్యలోకి వెళ్ళిపోయాడు, ఆల్రెడీ బోన్లో పడేశారు. అప్పుడు సింహాలను నోర్లు మూపించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే చాలా జనాలకు అనిపిస్తా ఉంటది, ఏంటంటే మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారుగా, మీకెందుకు మేలు జరగట్లేదు, మీకెందుకు ఈ బాధలు, ఈ అప్పులు, ఈ శ్రమలు, లేకపోతే మీకెందుకు ఈ శోధనలు, మీకెందుకు పిల్లలు కావట్లేరు, ఇవన్నీ వాళ్ళు ప్రశ్నించేది. కానీ ఒకవేళ మనకు నిజంగా అవసరమైతే, ఒకవేళ మనల్ని తప్పించాలని దేవుడు అనుకుంటే దానికి ఒక టైం ఉంటది. ఆ టైం ఎందుకు కనిపెట్టుకోవాలంటే, విశ్వాసం నీకుందా లేదా? విశ్వాసం, కష్టానికి ఎదురీదే విశ్వాసము, బాధలకు ఎదురీదే విశ్వాసము నీకుందా లేదా అనేటటువంటి మరి పరీక్షను దేవుడు మన జీవితంలో నిర్వహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దానియేలు గారు కూడా మరి సింహాల బోనులోకి వెళ్ళే అంత వరకు కూడా తన విశ్వాసంతోటే వెళ్ళాడు. విశ్వాసం, ఎక్కడ కూడా దేవుణ్ణి వాళ్ళు దూషించినట్టుగా, దేవుడే ఉంటే ఎందుకు రాలేదని అనేటట్టుగా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు. శద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళైతే ఇంకొక మంచి మాట అన్నారు, ఒకవేళ ఆయన రాకున్నా కూడా ఆయన కోసం చనిపోవడానికి మేము సిద్ధమే అన్నారు. ఒకవేళ వస్తాడు ఖచ్చితంగా, రాకపోతే కూడా ఆయన కోసం మేము చనిపోవడానికి సిద్ధమే అన్నారు. అలాంటి విశ్వాసం, అలాంటి ధైర్యము మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు స్పందిస్తాడు, తప్పకుండా స్పందిస్తాడు. ఆయన స్పందన లేకుండా అసలు ఉండదు. ఆయన స్పందిస్తే ఎట్లుంటదంటే మన జీవితము ఒక అద్భుతంగా కార్యాలు జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన స్పందనను నువ్వు కోరుకుంటే, ఈరోజు 3 అంశాలు మనం నేర్చుకున్నాం. దేవుడు నా విషయంలో స్పందించాలి, దేవుడు నా విషయంలో జోక్యం చేసుకోవాలి, దేవుడు నా కోసం రావాలి అని ఒకవేళ నీ మనసులో ఉంటే, నువ్వు కసిగా నీ మనసులో ఉంటే, ఒకే ఒకటి నేను చెప్పిన అంశాలు మనం చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదటిది దీనత్వాన్ని కలిగి ఉండాలి మన జీవితంలో. రెండోది ఏంటిది? సహనం అండి. సహనముతో కనిపెట్టుకోవాలి, తొందర పడకూడదు. ఏ విషయాన్ని కూడా తొందర పడకుండా సహనముతో దావీదు కనిపెట్టినట్టుగా కనిపెట్టుకొని మహారాజు అయ్యాడు దావీదు. మనం కూడా అలాంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. మూడోది విశ్వాసం. విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు తగిన సమయంలో ఆయన తప్పకుండా స్పందించేటటువంటి దేవుడు. చూడండి, సముద్రము వెనుక, ముందు సముద్రము, వెనుక శత్రువులు ఇశ్రాయేల్ ప్రజలకి తరుముతా వస్తున్నారు శత్రువులు, ఐగుప్తీయులు. ముందులు చూస్తే సముద్రము. మరి ఆ సమయంలో ఒకవేళ దేవుడు స్పందించకుంటే వాళ్ళు ఏమైపోయేవాళ్ళు? వారి విశ్వాసాన్ని గమనించడానికి ప్రభు అంత టెస్ట్ పెట్టాడు, వాళ్ళని ఆడదాకా తీసుకొచ్చాడు, సముద్రం దాకా తీసుకొచ్చాడు. కానీ వాళ్ళు ఆడికి గులుక్కుంటూ సనుకుంటూ ఉన్నారు. అక్కడ ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినవా, ఏం దేవుడు ఈ దేవుడు అన్న మాటలో ఉన్నారు వాళ్ళు. కానీ ఒక కర్రతో కొట్టినప్పుడు సముద్రం పాయలుగా చీల్చబడింది. అద్భుతాన్ని వాళ్ళు చూసినారు. అంటే సమయానుకూలంగా ఆయన స్పందిస్తాడు. స్పందించకుండా ఊరుకునే రాయి చెట్టు కాదని మరొకసారి చెప్తున్నా. దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. తప్పకుండా స్పందిస్తాడు నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ భర్త విషయంలో, నీ సంఘం విషయంలో, నీ పరిచర్య విషయంలో, ఏ విషయంలోనైనా సరే దేవుడు తగిన సమయమందు స్పందించి ఒక అద్భుతాన్ని చేస్తాడు. తప్పకుండా స్పందిస్తాడు. కానీ నీవు నేను చేయాల్సిన పనులు చేసి ఆయన స్పందన కోసం మనము ఎదురు చూడాలి.
విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మరి అగ్నిలో పడిన తర్వాత కూడా వారిని రక్షించడం ఆయన గొప్ప విషయం. పడక ముందుకే రక్షించవచ్చు, కానీ నీ విశ్వాసాన్ని పరీక్ష పెట్టాడు, వాళ్ళ విశ్వాసాన్ని. దానియేలును కూడా సింహాల బోన్లో పడకుండానే, అక్కడి దాకా పోకుండానే కాపాడొచ్చు, కానీ అక్కడ పోవాలి, అందులో పడాలి, అప్పుడు రక్షించబడాలి. సింహాల నోర్లు అప్పుడు మూయించబడాలి. కాబట్టి తీరా దగ్గరికి వస్తున్నట్టు ప్రమాదం మనకు అనిపిస్తుంది కొన్నిసార్లు. ప్రమాదం వచ్చేసింది, ముంచుకొచ్చేసింది, దగ్గరకు వచ్చేసింది, ఇక మనకు సావే శరణ్యం అన్న పరిస్థితులు ఏర్పడతాయి. కానీ అప్పుడు యేసు వైపు చూసినప్పుడు, విశ్వాసంతో ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆయన స్పందిస్తాడు. స్పందించకుండా మన జీవితంలో ఆయన అస్సలు ఉండడు. కాబట్టి దేవుడు మరి 3 అంశములు మన జీవితంలో జ్ఞాపకం చేసుకొని ఆయన స్పందన కోసము మనం ఎదురు చూద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. చక్కటి వాక్యం చెప్పిన పాస్టర్ గారికి వందనాలండి. మరి మాలో దీనత్వము, అలాగే సహనము, మరి విశ్వాసం ఉండాలని 3 అంశాలను బట్టి చక్కగా వివరించారు అమ్మగారు. అందుబట్టి మీకు చాలా వందనాలండి. వందనాలు పాస్టర్ గారు. మన మధ్యన ఉన్న చట్రబాబు గారు, వందనాలు. మరి వాక్యం బట్టి ప్రార్థన చేయండి. పాస్టర్ గారు ప్రార్థన అవసరం ఉందండి. సంజయ్ గారు చెప్పమ్మా. పాస్టర్ గారితో ప్రార్థన చేపించారు. అలాగే చెప్పు. కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయండి, జ్వరం వచ్చేస్తుందండి నైట్ అయ్యేటప్పటికి. మొన్న అక్కడికి వెళ్ళానని చెప్పాను కదండి, గుణదాలు వెళ్ళాను కదా, అసలు నడవనెత్తలేదండి కాళ్ళు. జ్వరం వచ్చేస్తుందండి సాయంత్రం అయ్యేటప్పటికి. కొంచెం ప్రార్థన చేయమన్నాడు పాస్టర్ గారు. అలాగండి, అలాగే వీరబాబు గారు అయిపోయాక పాస్టర్ గారు చేసి అప్పుడు ముగింపిస్తారమ్మా. సరే అండి. ఇటబాబు గారు చేయండి, తర్వాత పాస్టర్ గారు చేస్తారు సరోజిని గారి కోసం. మీరు చేయండి ఇటబాబు గారు. చాలా మంచిది. అయితే ఈరోజు చెప్పబడిన వాక్యం చాలా అద్భుతంగా ఉంది. వందనాలండి పాస్టమ్మ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు నా రాజా యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన నామమునకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజు, నాయన ఉదయం నుంచి తండ్రి నాయన నిన్ను స్తుతించుకుని నాయన నిన్ను గణపరచుకోవడానికి నాయన ప్రభువా, నాయన మేము చేస్తున్న ప్రార్థనలు ఆలకిస్తున్నారని నమ్ముచున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన, మరి ఉదయం 4 గంటల నుంచి స్టార్ట్ చేసిన నాయన మరి వాక్యాలు ప్రార్థనలో తండ్రి నాయన మరి అనేకమైన అంశాలతో ప్రార్థన చేశాం. అయ్యా ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య, ప్రతి ప్రార్థన ఆలకించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అయ్యా తండ్రి నా రాజా యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ వాక్యంలో తోడుగా ఉన్నారు తండ్రి నాయన, మీకు వందనాలు స్తోత్రాలు. నీ దాసులు చెప్పబడిన మాటలు తండ్రి నాయన మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి నాయన వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఆయన ఆరాధనలో తోడుగున్నారు తండ్రి నాయన మరి ప్రార్థనలో ప్రతి అంశం అయితే నాయన ఏ అంశం అయితే ప్రార్థన చేస్తారో తండ్రి, ప్రతి అంశాన్ని బట్టి ప్రార్థన చేస్తూ నాయన ప్రభువా, ఆ యొక్క ప్రతి అంశాన్ని నాయన నెరవేర్చమని నాయన ప్రభువా, ప్రతి అంశాన్ని తండ్రి నాయన మరి ఏ అవసరత కోసం ప్రార్థన చేశామో ప్రతి అవసరతలు తీర్చమని తండ్రి నాయన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఏ అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా తండ్రి నాయన యేసు నామములో తండ్రి నాయన లయమైపోను గాకని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా తండ్రి నా రాజా యేసయ్య, పరిశుద్ధాత్మ తండ్రి మరొక్కసారి నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా తండ్రి నా రాజా యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ, అనేకమైన నాయన ప్రభువా సమస్యలతో బాధపడుచున్న వారు, అనేక మంది రోగములతో బాధపడుచున్న వారు, అనేక మంది తండ్రి నాయన ప్రభు అప్పుల్లో బాధపడుచు అప్పుల సమస్యల్లో కూరుకుపోయిన వారు నాయన ప్రభు యేసయ్య, నాయన అనేక మంది తండ్రి నాయన కుటుంబాల్లో నాయన శాంతి సమాధానం లేకుండా తండ్రి ఉంటున్న వారు, అలాగే తండ్రి అనేక మంది తండ్రి నాయన ప్రభు నాయన మరి ఇంకా నాయన నీ రక్షణ తీసుకోకుండా నాయన ఉండేవారు తండ్రి నాయన, యవనస్తుల కొరకు, పిల్లల కొరకు, అనేక మంది కొరకు తండ్రి నాయన ప్రభు గర్భిణీ స్త్రీల కొరకు తండ్రి నాయన అనేక మంది అంశాలను బట్టి తండ్రి నాయన మరొక్కసారి ప్రార్థన చేస్తూ నాయన ప్రార్థనలో తండ్రి నాయన ప్రతి అవసరతలు తీర్చివేయమని నాయన ప్రభు నాయన రక్షణ తీసుకునే వారికి నాయన చక్కని నాయన మరి రక్షణ తొందరగా తీసుకుని నాయన నిత్యరాజ్యం అని
ఉన్నదని తండ్రి నాయన తెలుసుకోవడానికి సహాయం చేయమని నాయన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. నాయన ప్రభు ఇదిగో తండ్రి నాయన సహోదరు తండ్రి నాయన సరోజ గారు నాయన ప్రభు యేసయ్య పరిశుద్ధాత్మ దేవ మరి జ్వరం అంటున్నారు తండ్రి నాయన, ముట్టండి, స్వస్థపరచండి తండ్రి నాయన మరి మేము ప్రార్థన చేసి వెళ్ళేవారము గాని తండ్రి నాయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు తండ్రి నాయన, మీరే కృప చూపించండి, నడిపించండి ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. మురళి గారు తండ్రి నాయన ప్రభు మరి కిడ్నీలు నాయన మరి తండ్రి నాయన స్వస్థపరిచారని మేము నమ్ముచున్నామయ్యా. అయా నాయన ముట్టండి, స్వస్థపరచండి, కృప చూపించండి తండ్రి. ఆరోగ్యము, శక్తిని, బలాన్ని దయచేయండి. జీవులో ఉన్న అనేకమంది ఎవరైతే బలహీనలుగా ఉన్నారో తండ్రి యేసు నామములో తండ్రి నాయన శక్తివంతులుగా మార్చమని, ఆరోగ్యవంతులుగా మార్చమని ఆయన ఇదిగో తండ్రి నా రాజు యేసయ్య నీ దాసులు చెప్పిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నాయన మరి చేస్తున్న పరిచయం దీవించి మరి ప్రార్థన చేస్తూ తండ్రి నాయన ఈ చిన్న ప్రార్థన పాదాలకు చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసినట్టు బాబు గారికి వందనాలండి. వందనాలండి. అలాగే మన మధ్యన ఉన్న పాస్టమ్ గారు అమ్మా కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయండి. ఆ తర్వాత ముగ్గురు ప్రార్థన చేశాను అమ్మగారు. అది సరోజిని మన గుణజాలు వెళ్ళిందండి. అక్కడ మెట్లు ఎక్కడ వల్ల కాళ్ళు నొప్పులు పట్టేసినాయి అంట, నడవలేకపోతుందంట. రాత్రి జ్వరం వచ్చేస్తుందంటండి. ఆమె కోసం తర్వాత మన మధ్యలో జూమ్ లో ఉన్న వరలక్ష్మి గారు ఉన్నారు కదండి, వరలక్ష్మి గారు హస్బెండ్ కి నిన్న బీపీ డౌన్ అయిపోయిందంటండి. ఆ అంశం కోసం మురళి గారు కిడ్నీ ఫెయిల్ అయ్యి వచ్చారు కదా, ఆ మురళి గారి కోసం 3 అంశాలను బట్టి ఇంకెవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయండి? మన జూమ్ లో సంతోషం గారు ఒక ఆమె ఉందండి. ఆ అబ్బాయి 24వ తారీఖుని ఎగ్జామ్ రాస్తాడంట. జనవరి 24వ తారీఖు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేస్తున్నాడండి. ఆ అబ్బాయి కోసం కూడా కొంచెం ప్రేయర్ లో పెట్టండి అమ్మగారు. తర్వాత మా మేనవాళ్ళు కూడా కొంచెం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉందండి. తనకి ఫిట్స్ బాగా ఎక్కువగా ఉంది, తగ్గిందండి. కాకపోతే కొంచెం ఫిట్స్ వల్ల బ్రెయిన్ ఇన్ఫెక్ట్ అయింది. తను కొన్ని గతం మర్చిపోయిన విధంగా ఉంది. కొంచెం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నదండి. ఏం తెలియట్లేదు. ఆ అంశం కోసం కూడా ప్రార్థన చేయండి అమ్మగారు. ఏం పేరు ఆ పేరు? కృష్ణవేనండి పేరు. కృష్ణవేణి. చేసుకుందాం. అందరు కూడా ఏకీభవించండి. భారంతో ప్రార్థన చేద్దాం. కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధాత్మ దేవా నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను యేసయ్య. అయ్యా నీ ప్రియ కుమార్తె సరోజిని కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. నీ బిడ్డ నా తండ్రి యేసయ్య కాలు నొప్పులు, జ్వరంతో బాధపడుతుంది. నీ బిడ్డను స్వస్థపరచండి నాయన. యెహోవా రాఫా గా మీరుండి స్వస్థపరుస్తారని నేను నమ్ముచున్నాను తండ్రి. అయ్యా నీ బిడ్డ ఎంతో ఆశతో ప్రభా ప్రార్థన అవసరతను కోరి ఉంటుండగా నా తండ్రి, నిజంగా నా ప్రభా యేసయ్య మేము గొప్పవాళ్ళం కాదు అయ్యా, మాలో ఏ మంచితనము లేదు గాని కేవలం నీ కృప ద్వారానే అయా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే అయా కార్యము జరిగించు తండ్రి. మాలో ఉన్న దేవుడవు గొప్ప దేవుడవు నా తండ్రి, సర్వశక్తిమంతుడవు నాయన. యెహోవా రాఫాగా నా తండ్రి సరోజిని జ్ఞాపకం చేసుకొని నాయన తల్ల నుండి అరికాల్ వరకు నాయన మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను యేసయ్య. అయ్యా మీ పాదాలకు బిడ్డను అప్పగిస్తూ అయా సంపూర్ణమైన స్వస్థత సమాధానం నీ కుమార్తెకి ఇస్తారని నమ్ముచున్నాను. అదే విధంగా నా తండ్రి యేసయ్య వరలక్ష్మి వాళ్ళ హస్బెండ్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డ నాయన బీపీ డౌన్ అయిందని వింటున్నాం తండ్రి. అయా బీపీ నార్మల్ స్థితికి రావాలి యేసయ్య. నీ కుమారుని నాయన నీ ఆత్మతో అభిషేకించి అయా పూర్తిగా స్వస్థత దయచేయండి. అస్వస్థతను యేసు నామములో గతిస్తున్నాము నా తండ్రి. మీరే సహాయము చేయండి, సరిచేయండి. అదే విధంగా కృష్ణవేణి కొరకు ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నీ బిడ్డ నాయన ఎంతో అయా మరి మతి స్థిమితం లేని స్థితిలోకి వెళ్ళిపోతుంది. అయా అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్ ఉంటుంది. ఆ బిడ్డను మీరు దర్శించండి కృష్ణవేణిని నా తండ్రి యేసయ్య. కృష్ణవేణికి నాయన మంచి ఆరోగ్యమును మీరు అనుగ్రహించండి తండ్రి. బిడ్డను నాయన స్వస్థపరచండి నాయన. మీరు మాట్లాడండి తండ్రి యేసయ్య. మీరు స్పందించండి నాయన. స్పందించే సమయం వచ్చింది ఆ బిడ్డ విషయంలో తండ్రి. మీరు స్పందించి ముట్టి బాగు చేయగలరని ప్రార్థిస్తున్నాను తండ్రి, వేడుకుంటున్నాను తండ్రి.
మీరు సహాయము చేయమని అడుగుచున్నాను డాడీ. నీకు వందనాలు ప్రభా. అదే విధంగా మరొక సహోదరి యొక్క కుమారుడు ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుచుండగా ఆ బిడ్డనైనా నీ జ్ఞానముతో నీ ఆత్మతో నింపి చక్కటి ఎగ్జామ్స్ రాయటకు మీరు సహాయం చేయండి డాడీ. మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం యేసయ్య. అదే విధంగా మురళి గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను నా తండ్రి. బిడ్డనైనా ఎంతో ప్రభా కిడ్నీలు పాడైపోయి ఎంతో అవస్థలో ఉన్నాడు, దీనావస్థలో తండ్రి. బిడ్డను మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి నా తండ్రి. నా దేవుడు నాకు బాగు చేశాడనే సాక్ష్యం ఇవ్వాలి ఆ బిడ్డ తండ్రి. అలాంటి అద్భుతం ఆ బిడ్డ జీవితంలో జరగాలి నా తండ్రి. అయ్యా నువ్వు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఘనమైన కార్యాలు చేసే దేవుడు నాయన. అయ్యా స్వస్థత నీ దగ్గర ఉంది ప్రభా, సమాధానం నీ దగ్గర ఉంది, ఐశ్వర్యము నీ దగ్గర, ఘనత నీ దగ్గర ఉంది, సమస్తమున్నాయి నీ దగ్గర ప్రభా. నువ్వు రిలీజ్ చేయమని అడుగుచున్నాం యేసయ్య. అయ్యా తండ్రి నువ్వు బిడ్డలను ముట్టమని అడుగుచున్నాను తండ్రి. నీ ఆత్మతో నా తండ్రి అయా ముట్టి నాయన యెహోవా రాఫాగా వారందరినీ స్వస్థపరిచి అవసరాలు తీర్చి నాయన. అయా మరి ఇందాక దైవ సేవకుడు ప్రార్థించినట్టుగా ఆర్థిక ఇబ్బందులు అప్పుల్లో ఉన్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మీరు సహాయము చేయండి, విడుదల నాయన దయచేయండి అయ్యా. అయా మేము పడిన గుంట జిగటగల ఊబిలో నుంచి లేవనెత్తేటటువంటి దేవుడు నీవు ఒక్కడివే అయ్యా. నీవే మా ఆధారం, మా ఆశ్రయ దుర్గము, మా కొండ కోట సమస్తము నీవే అయ్యా. నీకు మొరపెడుతున్నాము అయ్యా. మీరు తగిన కాలమందు స్పందించండి, సహాయము చేయండి నీ బిడ్డలకు నాయన. మాకందరికీ నాయన మీరు సహాయము చేయగలరనేసి, ఆల్రెడీ చేస్తారని మేము ప్రార్థనలు ఏది అడిగితే అది పొందుకున్నామని మేము నమ్ముచు తండ్రి యేసయ్య. అయ్యా నీ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ, ప్రోగ్రాం లీడ్ చేస్తున్న సంధ్యమ్మ గారిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ, బిడ్డ కూడా మంచి ఆయుష ఆరోగ్యాలు దయచేయండి. పాల్గొన్న దైవ సేవకుల పరిచర్యలు, వారి కుటుంబాల ఆరోగ్యాలు మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా తండ్రి, పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా నాయన అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్యాలు, ఆశీర్వాదమును దయచేయమని. అదే విధంగా మా సహోదరి లలితమ్మను కూడా మీరు ముట్టి స్వస్థపరచండి, జలుబును జ్వరమును తీసేయండి యేసు నామంలో తండ్రి. పద్మజను ప్రతి ఒక్కరిని నాయన, గ్రేసకని అందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసు నామంలో అడుచున్నాము తండ్రి. ఆమేన్. ముగ్గు ప్రార్థన చేసి ఆశీర్వాదించండి అమ్మగారు. అమ్మా ముగింపు ప్రార్థన కూడా నేనేనా? ఓకే. కృపా కనికరం కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధాత్మ డాడీ నీకు వందనాలు. ఇంతవరకు నాయన ఈ కార్యక్రమం అంతా సజావుగా జరుగుటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్య వాక్య లేఖనాల ద్వారా కూడా మాతో మీరు మాట్లాడినారు. తగిన కాలంలో మీరు స్పందిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, నిజంగా నా తండ్రి మా జీవితంలో కొన్ని లక్షణాలను మీరు అయా బయలుపరిచిన, దీనత్వం కలిగి ఉండాలని ప్రభా, సహనం ఉండాలని, ప్రార్థన విశ్వాసంతో కూడిన ప్రార్థన ఉండాలని, ఈ మూడు కూడా మా జీవితాల్లో మరి ప్రభా అమలు చేసుకుంటకు మీరు సహాయం దయచేయండి అయా. చేరి ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, అధ్యక్షత వహించిన బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని డాడీ నీ పాదాలు పట్టుకుంటూ ఇంతవరకు నడిపించినందుకు అయా, ఈ దినము మొదటి గడియ నీ సన్నిధిలో గడుపుటకు నాయన, నీ మాటలు చెప్పుటకు నాకు ఇచ్చిన భాగ్యమును బట్టి కూడా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నా ప్రభునతి పరిశుద్ధుడునైన యేసుక్రీస్తు నామములో నడుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న ప్రతి బిడ్డ పైనను, లోకంలో ఉన్న సకల పరిశుద్ధుల పైనను సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలమ్మ పాస్టమ్మ గారు. వందనాలండి.